14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, మళ్ళీ 4వ టర్మ్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. దేశంలో 45 ఏళ్ల రాజకీయ చరిత్ర. తన తర్వాత వచ్చిన వాళ్ళందరూ, అసలు తన ముందొచ్చిన వాళ్ళను కూడా దాటుకొని ఒక సీనియర్ లీడర్గా నిలబడిపోయిన చంద్రబాబు నాయుడు గారు, తనతో పాటు రాజకీయ ప్రయాణం స్టార్ట్ చేసిన రాజశేఖర్ రెడ్డి గారితో పోలిస్తే ఆయన కన్నా దాదాపు 9 ఏళ్ళు ముందరగా ముఖ్యమంత్రి అయ్యాడు. బట్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి అయితే సరిపోతుందా? రాజకీయ నాయకుడిగా చివరి దశలో ఒక ఆత్మసాక్షి, ఒక సంతోషము, ఒక సాటిస్ఫాక్షన్తో ఒక మనిషి చనిపోవాలి. ఎవరైనా సరే, పుట్టిన ప్రతి మనిషి సక్సెస్ఫుల్గా బ్రతకాలి అనుకున్న ప్రతి మనిషి ఒక సాటిస్ఫాక్షన్తో, ఒక సంతృప్తితో ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆ సంతోషాన్ని, ఆ సంతృప్తిని చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం ఆయనకి ఇచ్చిందా అంటే ఒక్కసారి ఇచ్చింది. ఎన్టీ రామారావు గారి చేతిలో నుంచి ప్రజాస్వామ్య పరిరక్షణ అనే పేరుతో పార్టీని ఎప్పుడైతే చంద్రబాబు లాక్కున్నారో ఆ రోజు మేబీ ఇంత ఈజీగా ఇంత పెద్ద పార్టీని ఇంత చాకచక్యంగా నేను తీసుకోగలిగాను. ఆ సందర్భంలో తప్ప మేబీ చంద్రబాబు నాయుడు గారికి జీవితంలో మళ్ళీ రాజకీయ పరంగా ఒక సాటిస్ఫాక్షన్ కానీ, ఒక సంతోషం కానీ ఎప్పుడు లభించలేదనేది నా అభిప్రాయం. ఇట్స్ మై ఒపీనియన్. దీన్ని మీరు ఎవరికన్నా డిబేట్ చేయాలనుకుంటే కూడా మీరు కామెంట్స్ తెలియజేయచ్చు. ఇకపోతే అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మనకు, ఇతని గురించి అందరికీ తెలిసిందే కదా అని మీరు ఎవరన్నా అడిగితే పాయింట్ ఏంటంటే, ఢిల్లీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మన చంద్రబాబు నాయుడు గారు తట్టాబుట్టా సర్దుకొని ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి పరిగెత్తుకొని పోయారు. ఎవరు? చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ వెళ్ళారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం విత్ పవన్ కళ్యాణ్ గోయింగ్ ఎనీవేర్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ టు ప్రాపగేట్ బీజేపీస్ ఎజెండా ఆర్ పార్టీ. బీజేపీ లాంటి పార్టీని ప్రాపగేట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఈ దేశంలో ఏ మూలకు పోయి తను డ్యాన్స్ స్టెప్స్ చేసినా, సినిమా డైలాగులు మాట్లాడినా నాకు ఏ ప్రాబ్లం లేదు. బట్ ఐ హ్యావ్ ప్రాబ్లం విత్ సమ్ సీనియర్ లీడర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లైక్ చంద్రబాబు నాయుడు గోయింగ్ టు సమ్ అదర్ స్టేట్ అండ్ ప్రాపగేటింగ్ బీజేపీస్ ఐడియాలజీస్. బీజేపీ అనేది ఒక స్వయం ప్రకటిత పార్టీ, స్వయం ప్రకాశిత పార్టీ. తనకు ఒక ఐడియాలజీ ఉంది, తనకు ఒక లైఫ్ ఉంది, తనకు ఒక క్యాంపెయినర్స్ ఉన్నారు, ప్రాపగేట్ చేయడానికి మంచి క్యాంపెయినర్స్ ఉన్నారు. లాస్ట్కి చంద్రబాబు నాయుడు గారిని కూటమిలో ఉన్నాడు అన్న ఒక దాంతో ఢిల్లీకి వెళ్ళి ప్రచారం చేసిరా, మహారాష్ట్రకి వెళ్ళి ప్రచారం చేసిరా అంటే ఈయన చిన్న పిల్లోళ్ళలాగా, ఏదో అప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన యంగ్ ముఖ్యమంత్రిలాగా ఎగురుకుంటూ ఢిల్లీకి వెళ్ళడం నాకు నచ్చలేదు అంతే. ఎందుకంటే ఒక సీనియర్ పొలిటీషియన్ అని చెప్పుకుంటూ 45 ఏళ్ళు రాజకీయ ప్రస్థానం అని చెప్పుకుంటూ రోజు ఆయన అపర చాణక్యుడు అని చెప్పుకుంటున్న మనిషి, ఆయనకు విపరీతంగా ఆయనను ప్రమోట్ చేస్తున్న ఛానల్స్ వాళ్ళకి ఇది తప్పుగా కనిపించట్లేదా? ఏమైనా మాట్లాడితే రాజకీయాల్లో ఇవన్నీ కామన్, రాజకీయ ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజకీయ చాణక్యతలో భాగంగా ఇవన్నీ చేస్తున్నామని మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ జనాలకు అది మైండ్లోకి ఎక్కిస్తూ కొంతమంది ప్రజలకు, కొన్ని సామాజిక వర్గాలకు ఇదంతా బుర్రలోకి ఎక్కిస్తున్నారన్న విషయం మీకు తెలుసు. కాకపోతే ఆ వింటున్న వాళ్ళకి తెలీదు. వాళ్ళ కోసమే నేను చెప్తున్నా. నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఒక సామాజిక వర్గపు మిషన్, రాజకీయ మిషన్లో ఒక చిన్న నట్టు బోల్ట్ లాంటి వ్యక్తి అంతే. ఆ నట్టు బోల్ట్ ఊడిపోతే ఆ మిషన్కి వచ్చే నష్టం ఏం లేదు. ఏ కాగ్ ఇన్ ఏ మిషన్ అంటారు ఇది ఇంగ్లీష్లో. ఆ మిషన్లో ఆ నట్టు ఊడిపోయినా ఇంకో నట్టు రీప్లేస్ చేస్తే ఆ మిషన్ నడుస్తూనే ఉంటుంది, ఆ మిషన్ ఆగదు అసలు. అటువంటి మిషన్లో ఒక నట్టు బోల్ట్గా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నారా ఒక సెక్షన్ ఆఫ్ ప్రజలు అనేది నాకు ఎప్పటి నుంచో నడుస్తున్న థాట్ ప్రాసెస్. యాక్చువల్లీ దీనికి ఒక వ్యాలిడేషన్ ఎప్పుడు ఇచ్చారంటే 2019 to 24. నిజానికి జగన్మోహన్ రెడ్డి ఆయన సరైన ప్లానింగ్ లేకనో, తన చుట్టూ ఉన్న వాళ్ళ సరైన మార్గదర్శకాలు లేకనో జగన్మోహన్ రెడ్డి గారు ఆ సామాజిక వర్గాన్ని అనవసరంగా టార్గెట్ చేశారు. కానీ అంటే మాటల్లో ఆయన దాన్ని పదే ఆ సామాజిక వర్గాన్ని మెన్షన్ చేశారే కానీ కరెక్ట్గా స్ట్రాటజీ వాడుంటే చంద్రబాబు నాయుడిని ఆ సామాజిక వర్గమే రిజెక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ చేసేవాళ్ళు. ట్రావెల్ చేసేవాళ్ళు, దీంట్లో డౌట్ ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి వుడ్ హ్యావ్ బీన్ యాక్సెప్టెడ్ యాజ్ ఎ లీడర్ బై దట్ సామాజిక వర్గం.
కేవలం జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ సలహాదారులు ఎవరైతే ఉన్నారో మూర్ఖమైన సలహాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అనవసరంగా సామాజిక వర్గం పేరు మెన్షన్ చేసి దూరం చేసుకున్నారే కానీ ఆ సామాజిక వర్గానికి ఎవరు పవర్లో ఉన్నారనేది అనవసరం. దే వాంట్ దేర్ ఓన్ బెనిఫిట్స్ అండ్ ఇఫ్ జగన్మోహన్ రెడ్డి గారు వుడ్ హ్యావ్ గివెన్ దట్ బెనిఫిట్స్ ఆ సామాజిక వర్గం హ్యాపీగా ఉండేది. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఒక మిషన్లో ఒక కాగుగా చూస్తున్న ఈ రాజకీయ అవసరాలతో చంద్రబాబు నాయుడు గారిని చుట్టుముట్టిన మనుషులు ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి వెంకటేశ్వరరావు తనకు నచ్చని పదవిస్తే క్వశ్చన్ చేస్తాడు. రఘురామకృష్ణంరాజు క్వశ్చన్ చేయటానికే ఏ పార్టీలో అయినా దూరుతుంటాడు. నాకు మర్యాద ఇవ్వండి, నాకు మర్యాద ఇవ్వండి అని అడుగుతుంటారు. ఏబిఎన్ ఛానల్ ఏమాత్రం ఆ ఛానల్కి రావాల్సిన బెనిఫిట్స్ తగ్గినా వెంటనే హీ స్టార్ట్స్ ప్రాపగేటింగ్ నెగిటివ్లీ అగెయిన్స్ట్ ద గవర్నమెంట్. టీవీ5 వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతో చంద్రబాబు నాయుడు గారు చుట్టున్నారని అనుకుంటున్నారే కానీ వీళ్ళందరూ వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ బెనిఫిట్స్ని చంద్రబాబు నాయుడు గారికి ఒక పేమెంట్ బేసిస్ మీద వాళ్ళు సెల్ చేస్తున్నారు. పేమెంట్ అంటే ఇట్ మే నాట్ బి ఆన్ ద మానిటరీ టర్మ్స్. వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ తీసుకొని వాళ్ళకున్న నాలెడ్జ్ని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కోసం సెల్ చేస్తున్నారు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మిస్ అయ్యారు యాక్చువల్లీ. సో అందుకని ఆయన తెలియకుండానే నా వార్ మీడియాతో అని చెప్పారు. యాక్చువల్లీ హీఈస్ నాట్ ఫైటింగ్ విత్ అ వార్, హీఈస్ నాట్ ఫైటింగ్ ఎ వార్ విత్ దట్ కైండ్ ఆఫ్ మీడియా. వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళ ముఖాన కొడితే ప్రపంచాన్నే చేతిని పెట్టుకోవచ్చు అన్న విషయం రాజకీయ నాయకుడికి అర్థం కావాలి. అది అర్థం చేసుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ మూలకు పొమ్మన్నా పోయి ప్రచారం చేస్తున్నారు. ఇక ఢిల్లీ రాజకీయ ప్రచారానికి వస్తే ఫ్రీబీస్ మనకొద్దు, అదంతా వేస్ట్. డెవలప్మెంట్ కావాలి, వెల్త్ క్రియేషన్ కావాలి. ఏఐ, డీప్సీక్, చాట్జీపీటీ, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ మాట్లాడుతూనే మీకు ఎంత చిరాకు వచ్చిందో నాకు అంత చిరాకు వచ్చింది. మోడీ గారట ఏఐని ప్రమోట్ చేశారంట, మోడీ గారట డీప్ లెర్నింగ్ ప్రమోట్ చేస్తున్నారంట, మోడీ గారట ఏఐని ఇంటింటికి తీసుకెళ్తారంట. ఏదో కొత్త టర్మ్స్ వచ్చాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కొత్త టెక్నాలజీస్ వచ్చాయి, మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడచ్చు, ఏది మాట్లాడినా జనం నోరు తెచ్చుకొని కప్పల్లా వింటారు అనుకుంటారా ఏంటి? నాకు అర్థం కాదు. ఏ ఇంటింటికి ఎలా తీసుకెళ్తారు? ఆటోమేటిక్గా ఎకానమీ మనది ఓపెన్ ఎకానమీ, ప్రపంచంలో ఏ మార్పులు వచ్చినా మన వరకు వస్తాయి. ఇప్పుడు శాంసంగ్ కొత్త ఫోన్ రిలీజ్ అవుతుంది, ఐఫోన్ కొత్త ఫోన్ రిలీజ్ అవుతుంది. మోడీ గారు కొనిస్తున్నారా ఏమన్నా, లేదా చంద్రబాబు నాయుడు గారు కొనిస్తున్నారా? అది కొనుక్కున్నవాడు ఆటోమేటిక్గా టెక్నాలజీకి అలవాటు పడతారు. ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడి జనాల్ని తప్పుదారి పట్టిస్తారు? దేశం ఏదో 100% బాగా డబ్బున్న వాళ్ళే, ఏదో 20-25% మాత్రమే పేద ప్రజలు ఉన్నారు ఈ దేశంలో. సో వాళ్ళ కోసం ఏ పథకాలు అవసరం లేదు, డ్రైన్ చేయాల్సిన అవసరం లేదు వెల్త్ని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం అత్యంత హేయమైన మాట, అత్యంత దుర్మార్గమైన మాట. సో ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు ఇలా స్టార్ క్యాంపెయినర్గా రిటైర్ అవుతారు అని నేనైతే అనుకోలేదు. అన్ఫార్చునేట్ వెన్ ఇట్ కమ్స్ టు పొలిటికల్ ఎండ్, ఈ జర్నీ ఎండింగ్లో చంద్రబాబు నాయుడు ఒకరోజు తనన్నీ అయిపోయిన తర్వాత ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో చైర్లో కూర్చొని నేను సాధించాను అని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక 20 ఏళ్ళు సీఎంగా చేసి ఉంటారు. ఆ పార్టీకి ఈ పార్టీకి ఊడిగం చేస్తూ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని వాడికి కొంత తాకట్టు పెట్టుకుంటూ తెలుగువాడి పేరు చెప్పుకుంటూ రిటైర్ అయిపోయిన ఒక నేతగా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోతారనేది నా అభిప్రాయం. ఇంతకన్నా ఏదైనా బెటర్గా మిగలాలి అనుకుంటే ఆయన తీసుకోవాల్సిన నిర్ణయాలు బట్టి ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ.